రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు తొర్రేడు గ్రామం సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోయాయని, అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ కృషితో కేంద్రం నిర్ణయించిన మంచి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేసిందని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించకుండా మిల్లులకు తోలిన ధాన్యానికి సొమ్ములు చెల్లించకుండా నెలల తరబడి కాలయాపన చేసి రైతులను దగా చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, రైతు వద్ద నుండి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటల్లోపు సొమ్ములు రైతుల ఖాతాలోకి చేరుతున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించడానికి సెక్రటరీ చెప్తా వినాలండి. అలా సరే, మీరు అన్నట్టుగా సన్న రకాలు ముందుగా రావడంలో కొంచెం ప్రభుత్వ ఆదేశాలు రావడం ఆలస్యం ఉంది. ముందు సన్నధాన్యానికి ముందు వచ్చేలాగా ప్రభుత్వం కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒకటి సన్నధాన్యానికి ఓపెన్ మార్కెట్లో రేట్లు ఉన్నాయి. ముక్కధాన్యానికి కొనేవాళ్ళు లేరు. ఇవాళ యుద్ధం వల్ల అసలు ఎగుమతులు ఆగిపోయినాయి ఎక్కడికైనా. అయినా సరే ప్రభుత్వం కొట్టడానికి నిర్ణయించింది. ఇవాళ ప్రభుత్వం మామూలుగా ధైర్యం చేయలేదు. ఈ కొన్న ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలి, విదేశాలకు ఎగుమతి చేయాలన్న కూడా చిప్పులన్నీ ఆగిపోతున్నాయి. వరల్డ్ వైడ్గా యుద్ధ వాతావరణం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. అయినా కూడా ధాన్యం కొనాలి, రైతులను ఆదుకోవాలని లక్ష్యంలో చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఫలితంగానే కేంద్రం ఇచ్చిన మద్దతు ధర ప్రకారం కామన్కి 2349, గ్రేడ్ ఏకి 2349 మనం ఇచ్చి కొంటా ఉన్నాం. దాంట్లో ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు 100 మొదలైనవి, సన్నాలు ముందు మొదలైనవి. సన్నాలు ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉంది కనుక సన్నాలు ఎక్కువగా మీరు కూడా, నేను లాస్ట్ టైం గత వారం వచ్చినప్పుడు కూడా మీరు చెప్పారు ఆల్రెడీ అయిపోతుందని. మా దగ్గర సొసైటీకి కొనే లోపలే ధాన్యం అయిపోతుంది అని చెప్పారు. ఆ విధంగా మంచి రేటు వచ్చింది అనుకుంటున్నారు. సన్నధాన్యాలు మంచి రేటు వచ్చాయి. రబీలో 139 రైతులకి 1417 మెట్రిక్ టన్నులు 3,32,00,000 మీ ఖాతాలో ఎక్కడ బాకీలు. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసారు ఏ విధంగా ధాన్యం కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు, రైస్ మిల్స్ కొనుక్కునే పరిస్థితులు. మళ్ళీ ఈ సంవత్సరం మన అంచనా ప్రకారం ఏంటంటే, మన అధికారులు వేసిన అంచనా ప్రకారం రబీలో 3,508 మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మన తొర్రేడు దగ్గరికి 1399 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయం ఆల్రెడీ ఎదిగిపోయి ఉంటుంది. చాలా వరకు మీ దగ్గర ఎంత లిగుడు వస్తుందో తెలియదు. ఇక్కడ ప్రభుత్వం మొత్తదాన్ని పడుతుంది, ఆ సన్నధాన్యం పంటలు. అందువల్ల ఇప్పుడు అక్కడ ఉంది రాజుల మొత్తధాన్యం ఉంది పంటలు. మన ఉప్పలపేటలో సన్నధాన్యం ఉంది. సన్నధాన్యం కూడా ఇప్పుడు రాజుల్లో 1536 మెట్రిక్ టన్నులు, ధవళేశ్వరంలో 873 టన్నులు, మన 1390 టన్నులు. కొన్ని వెంటనే ధాన్యం డబ్బులిస్తాము. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ధాన్యం డబ్బులిస్తాము. సంచులు కూడా మ్యాక్సిమం ఇదివరకు సంచులు కూడా ఇచ్చేవాడు. గమనించారు, గత ప్రభుత్వంలో సంచులు కూడా వచ్చేవి కదా.
ఇవాళ ఎరువులు మొన్న కొత్త లేకుండా మనకి నష్టమే, పంటకి నష్టమే, భూమికి నష్టమే. అయినా కూడా చౌక కాంప్లెక్స్ ఎరువుల కంటే యూరియా తక్కువ ధర కనుక యూరియా వాడాలని నిర్ణయం వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా యూరియా వాడడం తగ్గించాలనే నిర్ణయం. అయినా కూడా గత సంవత్సరం ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఎక్కడ కొరత లేకుండా చేశాం. మీరు అడిగినంత యూరియాని సప్లై చేసి అధికారులకు చెప్పి ఎప్పటికప్పుడు చేసి మన నియోజకవర్గంలో ఎక్కడా ఇబ్బంది కలగదు. ఎక్కడన్నా మిగతా చోట్ల అక్కడక్కడ ఉంది కాబట్టి మన దగ్గర ఎవరికి రైతులకు ఇబ్బంది కలగకుండా చేసాం. ఇవాళ కూడా ధాన్యం అనుకుంటా ఉన్నాం. ఇవాళ మరో ముఖ్య కార్యక్రమం ఏంటంటే జలధార. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జలధారలో చెరువులు కానీ, పంపులు కానీ, పంప్ హౌస్లు కానీ, ఎత్తిపోతల పథకాలు అన్నీ కూడా బాగు చేయాలని జలజీవన్ మిషన్లో ఎలాగైతే పనులు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నామో జలధారలో కూడా నీటి భద్రత మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గర పక్కన గోదావరి ఉంది, బోర్లో వాటర్ బాగా వస్తుందని చెప్పి ఇష్టారాజ్యం వాడేస్తాం. అవసరానికి మించి నీరు పెడతాం. మాగాడిలో తక్కువ నీరు ఉంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. జపాన్ మేము చూస్తాం, తైవాన్ కానీ అక్కడ ఊరిగా తడి పొడిగా ఉంటుంది నేల. మనలాగా 4 అంగుళాలు 5 అంగుళాలు నీరు పెట్టరు. చేసే ఎరువంతా కూడా నీటి బాయిలు అయిపోతుంది. ఆ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మొదలెట్టారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మొదలెట్టారు, కార్యక్రమం మొదలైంది. ఇక్కడ ఎండిఓ గారు మన రూరల్కి ఎండిఓ గారు ఇన్ఛార్జిగా పెట్టాం. దాని ప్రకారం ప్రతి కుంట చెరువు ఎస్టిమేట్ చేయము.